గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం అసలు ఎలా వస్తాయి అంటే 2022 నుంచి కూడా మేము గమనిస్తూ ఉన్నాం. 2026 మార్చి వరకు వచ్చేసాం. అయినప్పటికీ ఆర్థిక సంక్షోభం మార్చి యుగాది వరకు మనం వచ్చినాం. యుగాది తర్వాత కూడా ఇలాంటి మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయి చూద్దాం. అసలు వీరికి ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తాయి అంటే కనుక చంద్ర భగవాన్ యొక్క అశుభ దృష్టితో, చంద్ర భగవాన్ యొక్క దశాంతదశ కానీ, కేతు యొక్క దశాంతదశ కానీ, గురువు యొక్క దశాంతదశ కానీ ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా మీరు చేసేటువంటి వ్యాపారం కావచ్చు, బిజినెస్ కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, మెడికల్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఏదైనా రియల్ ఎస్టేట్ కావచ్చు, రైతులుగా కావచ్చు, ఎవరైతే చేస్తున్నారో మీనరాశి వారు ఎదుటి వారికి వ్యక్తిపరచకూడదు. నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నాను, ఎంత దాచిపెట్టాను, ఎంత ఏమవుతుంది, ఎవరికేమి ఇచ్చాను అనేది ఎవరికి మూడో వ్యక్తికి కూడా చెప్పకూడదు. అలా చెప్తే కనుక మీకు నరదిష్టి, నరకోశ, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు కొట్టుమిట్లాడుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా చెడు క్రియ కూడా చేయించేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తానికి చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎవరైనా ఏదైనా కావాలంటే కనుక ఆలోచించకుండా ఎడం చేస్తూ దానం చేస్తూ ఉంటారు. అలాంటి చేసే దానాలు చాలా ప్రమాదకరం. అలాగే ఇంకోటి ఏంటంటే కనుక మీనరాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి కలిసి వస్తుంది, వాళ్ళ తల్లిదండ్రులకి అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు పుట్టక ముందు వారు పేదవారై ఉంటారు, పుట్టిన తర్వాత వారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎన్నుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందులో వచ్చేటువంటి ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టు గొడవల్లో ఉండడం, ఆ కోర్టు నుంచి స్టే రాకపోవటం, ఇంజెక్షన్ రాకపోవటం, ఆ కోర్టులోనే నలిగిపోయేటువంటి సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు మీనరాశి వారు. అందులో శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది, గురువు యొక్క శుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా. అలానే ఈ మీనరాశి వారికి ఇంకోటి ఏంటంటే కనుక సెన్సిటివ్ తత్వం ఎక్కువ ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళే శత్రువులుగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో బంధువు, మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అనేవాటి అందరూ కూడా మన మీద చేయించేటువంటి క్రియలతో భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి అందరూ కూడా దూరమయ్యేలా కనిపిస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా దూరం అవుతుంది. దేనికోసం అంటే కనుక మనలో ఏదో చెడు క్రియ ఉంది, ఆ చెడు క్రియ ఎవరో చేయించారని అర్థం. మీలా సెన్సిటివ్ ఉంటే మాత్రం ఆ సెన్సిటివ్ తత్వానికి మీరు ఏదైతే ఉన్నదో ఆ పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా సమీపంలో ఉన్న గురువు గారి దగ్గరికి వెళ్తే ఆ పరిష్కార మార్గం చూపించబడుతూ ఉంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంకా యుగాది నుంచి అయితే పరాభనామ సంవత్సరం తర్వాత అయితే కనుక అంటే పరాభనామ సంవత్సరం నుంచి అన్ని రకాల సమస్యకు పరిష్కారం దొరుకుతూ అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక చిన్న చిన్న పరిహారాలు అయితే మాత్రం మీరు చేసుకోవచ్చు. ఏదైనా పెద్ద సమస్య ఉంది, ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదని మీనరాశి వారికి ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఆరోగ్య సంక్షోభం కావచ్చు, జాబులు లేని వారు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక సమస్య ఉన్నది అని అర్థం, మీ మీద ఎవరు చేపిస్తున్నారని అర్థం. అది ఖచ్చితంగా గురువుగారి దగ్గరికి వెళ్తేనే మీకు పరిష్కార మార్గం దొరుకుతూ ఉంది. ఇక చిన్నపాటి ప్రయోగం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా విష్ణు ఆలయంలో పులిహోర నైవేద్యంగా పెట్టడం బుధవారం రోజున, ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం బుధవారం రోజున. మరొకటి విషయం ఏంటంటే కనుక సత్యనారాయణ స్వామి గారిని, సుబ్రహ్మణ్య స్వామి గారిని అభిషేక, అర్చన, హోమ, యజ్ఞ, యాగం చేసుకోవచ్చు. లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారి నోము నోచుకోవచ్చు. అలానే లలితమ్మ వారి సహస్రనామం కూడా మీరు వినొచ్చు ప్రతినిత్యం కూడా. ఇలా చేసుకుంటుంటే కనుక మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ప్రతిరోజు కూడా కోకోనట్ ఆయిల్ మీరు ఎక్కువగా తలకి రాసుకుంటే కనుక మీకు ఇంకా ఎక్కువ మంచి జరిగేలా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఏదైనా మెడికల్ సంబంధించిన దాంట్లో మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడకుండా సంపాదించుకునేలా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. లేదు అంటే కనుక ఖచ్చితంగా గురువుగారిని సంపాదిస్తే నిజమైనటువంటి పరిహారానికి, నిజమైన సమస్య ఏముందో దాని దగ్గర పరిహారం అయితే మనం చూద్దాము. అయితే కనుక ఇంకా మీకు పెళ్లి కాకముందు ఏదైనా సమస్య ఉంది, లవ్ ఉండి, అఫైర్స్ ఉండి, దాని ద్వారా మీరు ఏదైనా నష్టపోయి ఉంటే కనుక పరువు, ప్రఖ్యాత, హోదా, డబ్బు ఇవన్నీ కూడా మీకు నష్టపోతూ ఉంటారు. మీకున్న సెన్సిటివ్ తత్వానికి మిమ్మల్ని అందరం వాడి రోడ్డు మీద వదిలేయాలనుకుంటారు. కాబట్టి ఎవరిని నమ్మకండి, ఎవరిని పార్ట్నర్షిప్ పెట్టుకోండి, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అని చెప్పేసి మీ పర్సనల్ విషయాలు షేర్ చేయకండి. పెళ్లి అయిన తర్వాత కొంతమంది కలిసి వస్తుంది. కాబట్టి ఎవరికి ఇప్పటివరకు కూడా పెళ్లి కాని వారు మీన రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారు పెళ్లి అనంతరం కూడా కలిసి వచ్చేటువంటి ఆలోచన కనిపిస్తుంది. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతులు కాకుండా పెళ్లి చేసుకునే యోగ్యత కూడా పెట్టుకుంటే కనుక దానివల్ల కూడా మీకు మీనరాశి వారికి కలిసి వచ్చేటువంటి కనిపిస్తుంది. అలానే పెళ్లి చేసుకునేటువంటి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉండాలి. పెళ్లి చేసుకునే దానికైతే కనుక ఏప్రిల్ నెలలో బాగుంటుంది, మార్చి మాసంలో బాగుంటుంది. అలానే ఆగస్టు నెలలో తప్పితే మీకు
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు కూడా మీకు పెళ్లి చేసుకునే యోగ్యత ఉంది. అలానే పెళ్లి కాని వారికి అయితే 32 సంవత్సరాలు దాటిన వారికి అయితే కనుక స్త్రీ పురుషులు ఇరువురు కూడా పెళ్లి చేసుకునే దానికి యోగ్యత ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత బాగా కలిసి వచ్చింది కాబట్టి అదో రకమైన ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటుంది. పెళ్లి అయ్యేటప్పుడు భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎదుటి వారికి ఆస్తులు అంతస్తులు బాగా ఉంటాయి. పెత్తనం అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి పెళ్లి చేసుకునే దానికి అయితే సహకరించండి. ఏదో నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, నేను ఎక్కడ పెళ్లి చేసుకోవాలి, ఇంకా సెటిల్ అవ్వలేదు కదా అంటే పెళ్లి అయిన తర్వాత సెట్ అవుతుంది కొంతమందికి. మీ అదృష్టం ఏంటంటే పెళ్లి తర్వాత అని కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా కూడా మీ మీద ఏదైనా చెడు క్రియలు ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం చూపించడానికి ఉంటుంది. ఇంకా కూడా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చూపించవచ్చు. మేమే చేయించే చెడు క్రియలు అన్నీ కూడా మనం యజ్ఞ యాగ పూజ జపాలు చపాలు చేసుకుంటే పోయే కాదు. అవి ఎట్లయితే చేసినారో ముళ్ళుతో తీయాలి అనే ఒక స్వభావంతో మీరు చేసేటువంటి క్రియలు, స్వభావాలు, మీరు చేసే పూజలు, హోమాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటూ కూడా మీకున్న సమస్య పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మన ద్వారానే అవుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు. మీరు ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతూ వాస్తు ప్రకారంగా బాగాలేదు, ఇంట్లో నక్షత్ర ప్రకారం బాగాలేదు, ఎవరు చేతబడి చేయించినారు, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బందిగా ఉంది, ఇంట్లో అంత కీచులాడుకుంటున్నారు, పిల్లలకి ఎదుగుదల ఉండట్లేదు, ఏదో నరదిష్టి నరగోష తగులుతుంది, ఎంత సంపాదించిన ఇంట్లో ఉండట్లేదు, దాంతోపాటు ఈ పిల్లలు చదువుకున్నది మర్చిపోతున్నారు, ఇంట్లో ఏదో నెగిటివిటీ కనిపిస్తూ ఉంది, బరకత ఉండట్లేదు, డబ్బులు ఉండట్లేదు అనుకుంటున్నారా? మీరందరికీ కూడా నా దగ్గర కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. అవి సరసమైన ధరల్లోనే మీకు లభ్యపడుతూ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే మీకు చెంతకే చేర్చేట సదవకాశాలు కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఒకటి ఏంటంటే కనుక ఇది ఒక లైట్, ఈ లైట్ ఉండిద్ది, ఇది ఎల్ఈడి బల్బు. ఈ ఎల్ఈడి బల్బు మీరు చాలా గమనించండి. ఎల్ఈడి బల్బు ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఏ హోలర్కైనా పెట్టుకోవచ్చు. ఎల్ఈడి బల్బుకి మంత్రం చేసి ఇచ్చేటువంటిది అనమాట. మీ ఇంట్లో ఇప్పుడు నేను ఏది సమస్యలు చెప్పానో ఆ సమస్యలు అన్నీ కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతాయి. ఈ బల్బు మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా నా దగ్గరికి అందరూ వచ్చే అవసరం లేదు. ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఇంటి వాళ్ళ బాబులో ఇబ్బంది ఉందంటే సొంత ఇల్లైనా అద్దె ఇల్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ ఎల్ఈడి బల్బు పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దాంతోపాటు ఎవరికైనా ఆరోగ్యం బాగుండట్లేదా, ఎవరికైనా బ్లడ్ సర్క్యులేషన్ ఉందా, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదా, ఎవరికైనా ఆస్తమా ఉందా, లేదా బ్లాక్ పెయిన్ ఉందా, లేదంటే నరదిష్టి నరకోశ ఎక్కువ ఉందా, వ్యాపార సమస్యలు బాగాలేదా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదా? అయితే ఇది ఒక బౌల్ అనమాట. ఇది క్షుద్రానికి కాదు, మంత్రం చేసినటువంటిది. ఇది ఒక రాగి బౌల్. దీంట్లో మంత్రం చేసి మంత్రం లిఖించుండేది. క్షోణశిత్రి అని చెప్పేసి అని మంత్రం ఉంటుంది. దీని ఈ క్షోణశిత్రి అనే మంత్రాన్ని మనం ప్రతినిత్యం జపం చేయలేం. కాబట్టి దీనిలో లిఖించి పడుతుంది. ఈ యొక్క మంత్రాన్ని మనము జపం చేయలేకపోవడం వలన దీంట్లో వాటర్ పోసుకొని 10 నిమిషాల తర్వాత తాగాలి. ఇది తాగినందుకు ఏంటంటే మన బాడీలో ఉండేటువంటి హీట్ అంతా కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతుంది. మన సమస్యలన్నీ కూడా మనకుండే నరదిష్టి నరకోశ శత్రుపేట ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి చెడు క్రియలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. ఇది ఒకటి మనకి సరసమైన ధరల్లోనే లభ్యపడుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. మీ చెంతకే చేర్చడం సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. ఇక దీంతోపాటు ఇది ఇంటికి అష్టదిబ్బంది చేసేలాగా శక్తి యంత్రం, లక్ష్మీ యంత్రం. ఈ లక్ష్మీ కటాక్షం కూడా మీ ఇంట్లో వస్తుంది. ఏదైనా చెడు క్రియలు మీ ఇంటికి రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా చేర్చేలాగా మనం అవకాశం ఉంటుంది. కాబట్టి చేర్చేలా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఇదైతే మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కేవలం మీ దగ్గరికి వచ్చేందుకు రుసుము మాత్రమే తప్పితే ఇది మాత్రం మీకు ఉచితంగానే ఇస్తున్నాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇది మంత్రం చేసిస్తున్నాను. ఈ యంత్రాలు ఇవ్వడం చాలా గొప్ప విషయము. ప్రతి ఇల్లు కూడా సుసపర్ణంగా చతుర్భుజంగా ఉండాలని చెప్పేసి అనే సంకల్పంతో చేస్తున్నాము. అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలగడం ఒక సంకల్పంతో, ఆలోచనతో చేసేటువంటి. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే కనుక ఈ యొక్క యంత్రాన్ని మీకు ఉచితంగానే అందజేస్తూ ఉన్నాము.